ఈ తిరుపతి లడ్డు మీద కొద్దిగా కాంట్రవర్సీ అవుతుంది, చెప్పండి భయ్య. లడ్డు గోల ఇప్పుడు ఇంకా లడ్డు గురించి అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు. మొత్తంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకి అడ్డ. కోట్లాది మంది భక్తులు అక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అటువంటి ప్రదేశం కూడా ఈరోజు లడ్డు ద్వారా కలుషితం అయిపోయింది. ఈ లడ్డూలో ఏమంటే ఆవు కొవ్వు, పంది కొవ్వు ఇలాంటివన్నీ కలవడం వల్ల ఏమవుతుందంటే భక్తి కాస్త అపవిత్రం అయిపోతుంది. అక్కడ పవిత్రమైన భక్తులకి అపవిత్రం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో నేను ఒకటే చెప్తున్నా, లడ్డు మ్యాటర్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని, దాన్ని తొందరగా నివారించాలని, అటువంటి దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా పాయింట్అవుట్ చేసి ఈ ప్రభుత్వం కనిపెట్టాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ప్రకాష్ రాజు కూడా దీని మీద కొద్దిగా స్పందించారు కదా. ప్రకాష్ రాజే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఆ లడ్డూలో పంచాయతీ, లడ్డూలో ఏదైతే జరుగుతుందో అక్కడ కల్తీ అనేది, ఆ కల్తీ కనిపెట్టేదాకా కూడా ఎవరికి కూడా అనుమతి అయితే ఇవ్వకూడదు. ఈ లడ్డూ మ్యాటర్ ఖచ్చితంగా తెలియాలి, జనాలకు అవగాహన రావాలి, భక్తుల పట్ల శ్రద్ధతో వ్యవహరించాలి. అక్కడ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది భక్తుల పట్ల కొద్దిగా క్రమశిక్షణ శ్రద్ధతో ఉండాలి. ఎందుకంటే దేశ నలుమూలల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించడానికి కొన్ని వేల మంది భక్తులైతే ప్రతిరోజు వస్తారు. అటువంటి చోటే ఇట్లాంటి కలుషితమైన ప్రసాదంలో కలుషితం జరుగుతుందంటే అది చాలా తీవ్రంగా ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ ప్రభుత్వం అన్నది కాదు మ్యాటర్. ఇక్కడ వైసీపీ అవని, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అని, ఏ ప్రభుత్వంలో అయినా దేవుడితో ఆటలాడకూడదు. దేవుడితో ఆటలాడారు కాబట్టి కావాల్సిన రిజల్ట్ కూడా వాళ్ళు పొందారని నేనైతే అనుకుంటున్నాను. అర్థమైందా? రీసెంట్గా ప్రతిపక్షమే చేసింది అనుకో, వాళ్ళకి తగిన శాస్తి అయితే జరిగింది కదా. దేవుడు చూపించాడు కదా, మీకు ఎంతవరకు పరిమితం చేయాలో అంతవరకు పరిమితం చేశాడు కదా మిమ్మల్ని. కాబట్టి ఈ విషయంలో ప్రతిపక్షం అన్నది కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అనేది కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇది మోడీ దృష్టికి తీసుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, అయ్యి దీన్ని తక్షణమే చర్యలు తీసుకొని ఇటువంటి దుశ్చర్యలు ఇంకెప్పుడు జరగకుండా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. కొంతమంది ఎమ్మెల్యేలు మేము చేయలేదు, మేము చేస్తాం, మేమే పోతాం. ఎవరైనా దొరికితే దొంగ, లేకపోతే దొర బస్సు. ఇన్నాళ్ళ ప్రభుత్వంలో ఇది ఎప్పుడూ కూడా బయటపడలేదు. ఈ ప్రభుత్వంలో బయటపడింది కాబట్టి మాకు తెలియదు అని ఎవడకాడే తప్పించుకుంటాడు. తప్పించుకోవడం కాదు కదా, ఇక్కడ కొన్ని వందల మంది, కొన్ని కోట్ల మంది భక్తులకి ఇది ఒక మెసేజ్ లాగా అవ్వాలి. అర్థమైందా? ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల వాళ్ళ సానుభూతి వ్యక్తం చేయాలి. ఈ ప్రభుత్వం చాలా బాగా పరిపాలన చేస్తుందని చెప్పుకోవాలంటే ఈ ఒక్క మ్యాటర్నే సాల్వ్ చేసి చూపించాలి. అర్థమైందా? ఎవరెవరు ఉన్నారో, గత ప్రభుత్వంలో ఉన్నారా, ఈ ప్రభుత్వంలో ఉన్నారా, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది తక్షణమే చర్యలు తీసుకొని దీని మీద క్లుప్తంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి దీనికి ఒక తీసుకురావాలని బయటికి. దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతమందికి ఉందో వాళ్ళందరినీ కూడా తక్షణమే నివారించాలని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలని కఠినంగా నేనైతే కోరుకుంటున్నాను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ అదే గుడంతా శుభ్రంగా మొత్తం నీళ్ళతోనే కడిగించి అతనే కడుగుతున్నాడు కదా డిప్యూటీ సీఎం గారు. అవునవును. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో ఆయన కోరుకునేది ఏంటంటే భక్తులకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. ఈ న్యాయం జరిగేదాకా నా పోరాటం వదిలిపెట్టను. ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ప్రతి ఒక్కరిని బయటికి తీస్తా. అప్పటి వరకు కూడా ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో వీళ్ళెవరో కూడా ఆ గుడిలోకి అనుమతి లేదు అని అయితే బల్లగుద్ది చెప్పాడు. ఎక్స్పెషల్లీ రోజా గారికి గట్టిగా చెప్పాడు, ఎవరైనా సరే నా అనుమతి లేకుండా, అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్యలకి విరుద్ధంగా ఎవరైనా ప్రవేశం చేసినట్టయితే దేవాలయంకు వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొడతానైతే స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. చూడాలి ఇక ఈ ప్రసాదాన్ని చాలా దారుణం అన్నమాట, ఇలా చాలా నీచం. ఇలాంటి చర్యలకు పాల్పడడం ఇదే మన దేశ సంస్కృతిని దెబ్బతీసినట్టే. ఒక ఎమ్మెల్యే గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, అతను కనబడట్లేదు. అవునవును. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే దాక్కుంటారు. ఒకలే కాదు, దీనిలో కొన్ని వందల మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాకు తెలిసి అక్కడ ఉన్న యాజమాన్యానికి అన్నీ తెలిసే ఇంత దుశ్చర్యకు పాల్పడింది. మనం గోవుని గోమాత అని పిలుస్తాం, పందిని వరాహి దేవుడిలో పూజిస్తాం. ఇలాంటి పూజ చేసే యానిమల్స్నే తీసుకొచ్చి అక్కడ కొవ్వు కలపడం, లడ్డూలో అపవిత్రం చేస్తున్నారు కదా.
తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చారంటే ఒక 10 మంది భక్తి శ్రద్ధలతో అక్కడ పూజ చేసుకుని అక్కడ లడ్డూని తీసుకెళ్ళి, ఏదైతే లడ్డు ఉందో ఆ లడ్డూని తీసుకెళ్ళి ఒక 10 మందికి పంచిపెడతారు. ఆ 10 మంది భక్తి కూడా అపవిత్రమైనట్టే. కాబట్టి తక్షణమే దీని గురించి చర్యలు తీసుకొని ఎవరెవరు ఉన్నారో దీని గురించి తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని ఇంకా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా తీవ్రంగా కఠినమైన శిక్షలు వేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.